సామర్లకోట ఆటో ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఉప్పాడ కొత్తపల్లి జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు తెలిపారు. సామర్లకోట వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ వెరిపల్లి ప్రేమ్ కుమార్, గంపల చిట్టెమ్మ మృతి చెందగా పలువురు గాయపడినట్లు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు వెల్లడించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తోందని తెలిపారు. జ్యోతుల శ్రీనివాస్ అండి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ లీడర్ అండి. నేను ఈరోజు దురదృష్టకరంగా ఏంటంటే మా ఉప్పాడ గ్రామానికి చెందిన ఒక ఆటో సామర్లకోట సమీపాన యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. దొరికిన సింహాద్రి అనే పేషెంట్ ఎమర్జెన్సీ వార్డులో తీవ్రమైన దెబ్బలతో గాయాలతో సీరియస్గా ఎమర్జెన్సీ వార్డులో ఉంది. ఈ విషయం తెలిసిన మన వెంటనే మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి అందరికీ అలర్ట్ చేసి వాళ్ళకి సరైన వైద్యం అందే విధంగానే వాళ్ళందరికీ కూడా మా పార్టీ అధ్యక్షులు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీనిపై స్పందించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి డాక్టర్లకి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన గరికల సింహాద్రిని కలుసుకొని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గారితో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం ఈ పరిస్థితికి పోవడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దాని నిమిత్తం కూడా మేము ఇక్కడ వాళ్ళకి కలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అదే కాకుండా చనిపోయిన ఇద్దరికి కూడా వాళ్ళకి మట్టి ఖర్చుల నిమిత్తం చెరుకు ఒక 20,000 రూపాయలు తక్షణ సహాయం అందించాలని మేము భావించడం జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఖర్చుల నిమిత్తం చెరుకు 20,000 రూపాయలు మట్టి ఖర్చు మొత్తం జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఓకే.